ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ఈరోజు జూలై 21వ తారీఖు. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ ఏడిఆర్ సెంటిమెంట్ అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఈ రెండు కూడా చాలా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇన్ఫోసిస్ మనం చూసుకుంటే 8.4% నెగిటివ్గా ఉంది. విప్రో దగ్గర 4% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో దాని వెనక రీజన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ డాక్టర్ రెడ్డీస్ కానీ చూసుకున్నట్టయితే దగ్గర 2%కి క్లోజ్ అయినాయి. ఎనీహౌ ఈ రెండు కూడా స్ట్రాంగ్ గ్రీన్లో ఉన్నట్టు మనం అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐటీ ప్యాక్లో అయితే హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఏడిఆర్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐటీ సెక్టార్ మినహాయించి మిగతా అన్నీ కూడాను మనకేంటంటే పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఇక్కడ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా రష్యా అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. జిఎక్స్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. బట్ అప్డేట్ అయితే అవ్వలేదు. ఓకే, ఒకసారి అక్కడ చూద్దాం. దాని తర్వాత ముఖ్యంగా యూఎస్కు సంబంధించిన డౌ జోన్స్ 35 పాయింట్స్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అక్కడ. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే డేటా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దీని గురించి మాట్లాడుకున్నాం. జపాన్ గురించి దీంట్లో ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అని చెప్పేసి, అదేవిధంగా యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనేవి తగ్గాయి. యాక్చువల్ ఫోర్కాస్ట్ చేసింది ఏంటంటే 242K అనమాట. బట్ దానికంటే తక్కువ మంది ఈ యొక్క క్లెయిమ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఎనీహౌ ఇది పాజిటివ్ అనుకోవచ్చు. అదేవిధంగా ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ చూసుకుంటే నెగిటివ్గా రావడం జరిగింది. యాక్చువల్గా ఫోర్కాస్ట్ చేసింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ -10 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే జూలై మంత్కి 13.5 అనేది ఉండటం అనేది జరిగింది. అందుకని ఇది నెగిటివ్గా ఉంది. అదేవిధంగా ఫెడ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా రావడం జరిగింది. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ అనేవి చాలా తగ్గాయి. మనం రీసెంట్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎవ్రీడే కూడా ఎవ్రీ వీక్ కానీ మంత్ కానీ హోమ్ సేల్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయన్నమాట. సో యుఎస్లో కొంచెం ఈ యొక్క హోమ్ సేల్కి సంబంధించిన డేటా అనేది చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ మంత్ ఆన్ మంత్ బేసిస్లో చూసుకున్నట్టయితే జూన్ మంత్ మనకి ఫోర్కాస్ట్ డేటా అయితే లేదు. బట్ ఎనీహౌ ఇక్కడ నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు విషయానికి వస్తే నేషనల్ కోర్ సిపిఐ డేటా జపాన్కి సంబంధించింది ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో ఆ ఫోర్కాస్ట్ చేసినంత 3.3% అనేది రావడం అనేది జరిగింది. సో ఎనీహౌ అక్కడ సర్ప్రైజ్ ఏం కనిపించట్లేదు మనకి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ లండన్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. అది ఫండమెంటల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ లిస్ట్లో మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం ట్రేడ్ అనేది చేయలేమన్నమాట, చేయకూడదు కూడా. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకి అల్ట్రాటెక్, హెచ్డిఎఫ్సి లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డిఎల్ఎఫ్, విడిఎల్, అశోక్ లేలాండ్, అటుల్, రిలయన్స్. ఓకే, ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాయి. మార్కెట్ అవర్స్లో కన్నా రావడం అనేది జరిగితే ఈ యొక్క రిలయన్స్ కొద్దిగా నిఫ్టీ అనేది వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ మనకేంటంటే గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది, చూద్దాం. అదేవిధంగా క్యాష్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే 3,370 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ అయితే 193 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఎనీహౌ 3,177 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఇకపోతే మనకి జూలై 27 కాంట్రాక్ట్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతం 19,800 దగ్గర చాలామంది ఏంటంటే సపోర్ట్ తీసుకుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ వోల్టైల్గా ఉంది. 19,900 కానీ 20,000 కానీ 20,000 దగ్గర అయితే రాశారు, కానీ పుట్స్ కూడా కొద్దిగా ప్యారలల్గానే రాశారు, ఏది సెల్లింగ్ చేశారు. సో ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనం రెసిస్టెన్స్ లెవెల్ గాన చూస్తే 20,500 దగ్గర కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 19,800 అనేది చూడాలి. ఓవరాల్గా అయితే బులిష్ పొజిషన్స్ అయితే ఓవర్ నైట్ ఇప్పటిదాకా హోల్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టు 19,800 దగ్గర ఎక్కువ యాడ్ అయింది. 19,900 దగ్గర ఎక్కువగా పుట్స్ అనేది యాడ్ అయినాయి. పుట్స్ యాడ్ అయినాయి అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి. ఎందుకంటే నిన్న మార్కెట్ అనేది పైకి వెళ్ళింది కాబట్టి చాలామంది పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ ఇన్ఫోసిస్ ఏడిఆర్ గ్యాప్ డౌన్ అయింది ఎందుకో చాలా స్ట్రాంగ్గా. ఓకే, సో ఆ యొక్క ప్రైస్ నుంచి కూడా కిందకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా రికవర్ అనేది కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ 12.2 దాకా వచ్చింది, ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది.
అండ్ డౌ జోన్స్ అనేది మనం చూస్తే ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ 35,495 అంటే రఫ్గా 35,500 అయితే ప్రీవియస్గా ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దిశగా ఈ యొక్క ప్రయాణం అయితే జరుగుతుంది. ఓవరాల్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపించట్లేదు. ఇక ఒకవేళ మార్కెట్ అనేది కనుక కిందకి రావడం అనేది జరిగితే దెన్ ఏంటంటే మనం చూడాల్సిన లెవెల్ 45,906, దాని తర్వాత 45,434. ఈ రెండు లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే సో ప్రస్తుతానికి నిఫ్టీ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఏమో గ్యాప్ డౌన్ సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఎనీహౌ మేబీ 19,850 లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 19,734. దీనికంటే కూడా బిగ్గర్ పిక్చర్లో దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు 19,690. అన్లెస్ అంటిల్ ఏంటంటే మార్కెట్ మనకి కిందకి అనేది రావడం జరిగింది అనుకోండి, రావాలనుకుంటే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే కనుక మనకేంటంటే సెంటిమెంట్ అనేది నెగిటివ్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇక గిఫ్ట్ నిఫ్టీ డైలీ విషయం చూద్దాం. డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయితే అయింది హ్యూజ్గా. ఓకే, 19 దగ్గర 20,000 మార్క్ అనేది ఇక్కడ హై అంతా ఎగ్జాక్ట్గా 20,000 ఉంది గిఫ్ట్ నిఫ్టీలో. అక్కడి నుంచి కూడా వెంటనే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. సో మేబీ మన నిఫ్టీ 20,000 మార్క్ టచ్ చేస్తో లేదో డౌట్గానే ఉంది. బట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే టచ్ చేసి అక్కడ నుంచి ఇమీడియట్గా ఏంటంటే దగ్గర 125 పాయింట్స్ అనేది కిందకి రావడం అనేది జరిగిందనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే దీంట్లో ప్రస్తుతం మనకి 125 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి 50 పాయింట్స్ తీసేసుకున్నా మనకి ఒక 70 పాయింట్లు 60 to 70 పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ అయితే జరగచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఎనీహౌ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ని బేస్ చేసుకొని ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగితే దాని ఏంటంటే మన షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. 20,000 అనేది సైకలాజికల్ రౌండ్ నెంబర్ అనమాట. దాని ప్రకారం మనం ఏంటంటే ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇక టెక్నికల్ సమరీ విషయానికి వస్తే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఎనీ అప్డేట్ ఉన్నా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్. ధన్యవాదాలు.